హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. నాన్ వెజ్ తినకుండా ఉండలేని వారు ఇలా లివర్ కర్రీ చేసుకొని తింటే నాన్ వెజ్ టేస్ట్ అనేది వస్తుందండి. అంత బాగుంటుంది కర్రీ అనేది. ఎన్నో పోషక విలువలున్న తోటకూర లివర్ కర్రీ చూపించబోతున్నానండి మీకు ఈ వీడియోలో. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చేయడం కూడా చాలా ఈజీగానే అయిపోతుంది మనకు. ఫస్ట్ నేను 3 కట్టలు తీసుకున్నానండి. తోటకూర కట్టలు చిన్న సైజుగానే ఉంటాయి. వాటిలో లావుగా ఉండే కాడలు తీసుకోకుండా సన్నగా ఉండే కాడలు తీసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. తోటకూర అనేది 2 సార్లు వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ తోటకూరని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి మెల్లగా దీంట్లో వేసేయండి. వాటర్లో వేసి పెట్టడం కంటే బాయిల్ అవుతున్న వాటర్లో వేయడం బెటర్ అండి. ఎందుకంటే మనకు అంటుకోకుండా ఉంటుంది తోటకూర అనేది. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి నేను పూర్తిగా వాటర్ అనేది తీసేసానండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ అనేది తీసేయాలండి. చల్లారిన తర్వాత తీస్తే వాటర్ క్వాంటిటీ అనేది మనకు ఆకు అనేది ఉండిపోతుందండి. అప్పుడు మనకు లివర్ అనేది గట్టిగా ఉండదు, లూజ్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంత బాగుండదండి లూజ్గా ఉంటే. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు లావుగా ఉండే కాడలు తీసుకుంటే మనం మిక్సీలో వేసినప్పుడు నారలాగా వస్తాయండి. మనం తింటున్నప్పుడు కూడా నారలాగా బయటకు వస్తుంది. అలా కాకుండా సన్నగా ఉండే కాడలు మాత్రమే తీసుకోండి. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. ఇంకేమీ వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి తోటకూర మాత్రమే వేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా ఏదైనా బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే మనం తోటకూర తీసుకున్నామో అదే బౌల్ తోటి 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకున్నారనుకో బజ్జీల స్మెల్ వస్తుందండి మనకు, లివర్ కాకుండా. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వల్ల మనకు లివర్ అనేది గట్టిగా ఉంటుందండి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. అలాగే జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు, ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ మొత్తం కలిసేలా తోటకూరలో కలిపేసుకోండి. చూడండి, ఇలా ఒక ముద్దలాగా అయిపోవాలి మనకు. ఇప్పుడు ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు మనం ఒక ముద్దలాగా చేసుకున్నాం కదా, ఈ ప్లేట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకొని 4 వైపులా సమానంగా ఉండేలా చూసుకోండి. ఎలా తీసుకున్నా కూడా మనకు 1 ఇంచు మందం ఉండాలండి. అప్పుడే మనకు లివర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక వెడల్పాటి బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి ముందే. దాంట్లో ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక బౌల్ మూత కానీ పెట్టేసుకొని ఈ ప్లేట్ అనేది అందులో మెల్లగా పెట్టేసేయండి. ఇప్పుడు పైన మూత పెట్టేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోండి. నాకైతే 8 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. ఇప్పుడు ఉడికిందా లేదా అని చూద్దామండి. ఏదైనా చాక్ కానీ ఏదైనా స్పూన్ కానీ ఫోక్ కానీ తీసుకొని దాని లోపలికి అలా దించితే మనకు అంటుకోకుండా ఉండాలండి. అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత ప్లేట్ బయట తీస్తే మనకి ఇలా వస్తుందండి. ప్లేట్ నుంచి మనకి ఈజీగానే బయటకు వచ్చేస్తుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేయాలండి మనకు ప్లేట్ నుండి, మరీ వేడిగా ఉన్నప్పుడు తీసేయొద్దు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలండి. లివర్ అయితే ఏ సైజులో ఉంటుందో మనకు ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న లివర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి.
అలాగే వేసేటప్పుడు కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల లివర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు పీస్ అనేది కూడా గట్టిగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా మనకు నాన్ వెజ్ ఫీల్ వస్తుందండి. అంత బాగుంటుంది కర్రీ అనేది ఇలా ఫ్రై చేయడం వలన. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో దాల్చిన చెక్క చిన్న సైజు ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 4-5 వరకు మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి పోపులోనే. 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి గ్రేవీ లాగా చాలా బాగుంటుందండి. లేదంటే ఆనియన్ పేస్ట్ వేసినా కూడా బాగుంటుంది దీంట్లోకి. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి వరకు వేసుకోండి. చిన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోండి దీంట్లోనే. దీంట్లోకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పోపులోనే. పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి. ఒక 2 టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, లేదంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకు గ్రేవీ రూపంలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మూత తీయండి. చూడండి టమాటా కూడా మనకు మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న లివర్ ముక్కలు దీంట్లో వేసేయండి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కారం, మీరు తినేదానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూనే 1 నిమిషం పాటు ఉంచండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక 3 నిమిషాల పాటు. మరి వాటర్ ఎక్కువగా పోసుకోకండి. 3 నిమిషాల తర్వాత చూడండి మనకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి దీంట్లోనే. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా పైన వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు గ్యాస్ పూర్తిగా ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఈ తోటకూర లివర్ కర్రీ అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీరు వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుందండి కర్రీ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ తోటకూర లివర్ కర్రీ ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.